నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలేటాటం వారి ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక సమగ్రమైన వ్యాసాన్ని, అంతర్జాతీయ వ్యాసాన్ని అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. దక్షిణ కొరియాలో కుట్ర, వైఫల్యమా, విభేదాల? దక్షిణ కొరియా అనే దేశము ఆసియా ఖండంలో ఉన్నది. దక్షిణ కొరియా దేశం అంటే మనకు ఎల్జీ టీవీలు కానీ, మనం ఎలక్ట్రానిక్ పరికరాలు చూస్తూ ఉంటాం, శాంసంగ్ కంపెనీ కానీ, మనం సెల్లుల దగ్గర మొదలు పెడితే టీవీల వరకు బాగా నమ్మకమైనది, క్లారిటీ ఉంటుంది అని మనం అనుకుంటాం. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న మన ఆసియా ఖండంలోని, మన దగ్గరలోని ఈ దక్షిణ కొరియాలో జరుగుతున్న గొడవలు జరుగుతున్నాయి. కుట్రల, వైఫల్యమా, విభేదాల, రకరకాల విశ్లేషణలు, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల మీద పరిజ్ఞానం, జిజ్ఞాస ఉన్న వాళ్ళకి గమనిస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్న తీరుతెన్నులు సమగ్రమైన విశ్లేషణతోటి, శాస్త్రీయ దృక్పథంతో, అంటే సైంటిఫిక్గా ఎనాలిసిస్, వాస్తవికంగా ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. దక్షిణ కొరియాలో కుట్ర, వైఫల్యమా, విభేదాల? దక్షిణ కొరియాలో కుట్ర, వైఫల్యమా, విభేదాల అంటూ ఇప్పుడు మనం ఇంతసేపు అనుకున్న ఈ వ్యాసకర్త అంతర్జాతీయ పరిజ్ఞాని, ఇక్కడ ఏం జరిగినా ఆ విశేషాలను సమగ్రంగా, శాస్త్రీయంగా మనకు ఎప్పటికప్పుడు తెలుగు ప్రజానికానికి అందిస్తున్న జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు, మేధావి ఎం కోటేశ్వర గారండి. ఆయన గారు ఫోన్ నెంబర్ 8310 ఫోన్ నెంబర్ అండి. ఎవరికైనా అనుమానాలున్నా, అవమానించే రీతిలో కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి వారి ఫోన్ నెంబర్ అండి. చూడండి, వీరు ఎవరో కాదండి, శాంసంగ్ ఎల్జీ దియో అమెరికన్ సామ్రాజ్యవాదపు కుక్క, నక్క. ఈ పక్కన చూడండి ఏమెవరు నక్కి ఉన్నారు, మిలిటరీ. ఇది పక్కన చూడండి జనాలు, తిరుగుబాటు, పోరుబాటు. ఎక్కడ? పెట్టుబడిదారి సమాజపు దేశంలో నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, యావత్ ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో పడిపోయి గిజ కొట్టుకుంటుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంతో కూనరిల్లుతుంది. చూడండి, దక్షిణ కొరియాలో జరుగుతున్న వాస్తవిక విషయాలు, విశ్లేషణలు, అంతర్జాతీయ పరిజ్ఞానం మీద, అంతర్జాతీయ అంశాల మీద జిజ్ఞాసతోటి ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తారు. గజాలగాళ్ళు, జప్పగాళ్ళు, గప్పగాళ్ళు, రప్పగాళ్ళు, తప్పగాళ్ళు, తుప్పగాళ్ళు పెట్టే చాలా 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 వీడియోలు కూడా వస్తున్నాయి. కానీ దాని పట్ల ఒక శాస్త్రీయమైన, ఒక సైంటిఫిక్, ఒక ఎనాలిసిస్ జరిగే క్రమంలో వ్యాసం వచ్చిందండి. ఆ వ్యాసానికి సంబంధించిన విశేషాలను మనం ఈ పూట వేరే క్లిప్పింగ్స్ పెట్టి మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం. మన భారతదేశ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకునేందుకు గుణపటంగా స్వీకరిద్దాం. అత్యవసర పరిస్థితి పేరుతో సైనిక పాలనకు తెరదేసి కేవలం 6 గంటల వ్యవధిలో అనివార్య పరిస్థితులు ఎత్తివేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ సుక్ యోల్ దేశం విడిచిపోకుండా అక్కడ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ సంక్షోభం సమసిపోలేదనేది స్పష్టం. 1987 తర్వాత తొలిసారి దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన వృద్ధేందుకు చూశారు. 2024 డిసెంబర్ 3వ తేదీ మంగళవారం రాత్రి సైనిక పాలన విధించి బుధవారం తెల్లవారుజామున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, మిలిటరీకి అధికారాలు అప్పగింత, పార్లమెంట్ వ్యతిరేక తీర్మానం, ఉపసంహరణ రాజకీయ నాటకీయంగా జరిగాయి. అనేక అనుమానాలకు తావిచ్చే పరిణామం ఎందుకు, ఎలా జరిగింది, తెర వెనుక కథేమిటన్నది తెరాల్సి ఉంది. కారణాలేమైనా తాత్కాలికమైనా జనం ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్షుడు యోన్ సుక్ యోల్ మీద ప్రతిపక్షాలు పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. మరోసారి పెట్టేందుకు చూస్తున్నారు. తప్పు చేసినట్లు ఈయన ప్రకటించాడు.
తనపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీకి అప్పగిస్తున్నట్లు జాతీయ టీవీలో ప్రసంగిస్తూ చెప్పాడు. అయితే అధ్యక్షుడు ఏ కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు ప్రధాని హక్ డక్ సో అధికార పీపుల్స్ పార్టీ పిపిపి నేత హన్ డాంగ్ హో ప్రకటించాడు. మరోవైపు యున్ మీద విచారణ జరుగుతున్నట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రకటించాడు. అధ్యక్షుడు రాజీనామా చేస్తే లేక నేరాలు పాల్పడినప్పుడు అరెస్ట్ అయితే తప్ప విధులు నిర్వహించడానికి ప్రధానికి అవకాశం లేదు. మిలిటరీ కమాండర్ ఎవరైనా ప్రశ్న కూడా తలెత్తింది. సాంకేతికంగా అధ్యక్షుడు ఉన్నా అధికారం లేనట్లు ప్రకటించిన తర్వాత హోంమంత్రి రాజీనామాను ఆమోదించిన తీరు చూస్తే తెరగనక ఏదో జరుగుతున్నదన్న భావన కలుగుతుంది. అధ్యక్షుడికి అధికారం లేకుండా చేసి పదవి నుంచి తొలగించకుండా కొనసాగించడం దేశంలో జరిగిన రెండో కుట్రగా ప్రతిపక్షాలు వర్ణించాయి అన్నట్టున్నా. ఇదంతా గజిబిజి గజల్లా కనిపిస్తుందా? ఎందుకంటే మన తెలంగాణ రాజకీయాలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కాదు, ఇక్కడో దక్షిణ కొరియాకి సంబంధించిన అర్థం కాని వ్యవహారంగా మనకు కనిపించవచ్చు. కానీ మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే భారతదేశంలో కూడా 1975లో ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ పెట్టింది. అది మా పోటీ తరానికి ఎమర్జెన్సీ అంటే ఏందో అర్థమైంది. నిన్నగా ఎన్నికల వరకు కూడా భారతదేశంలో అప్రకటిత పేరు చెప్పకుండానే ఎమర్జెన్సీ భారతదేశంలో కూడా మిస్టర్ డాడీ మోడీ పరిపాలన చేసింది. ఎట్లా చేసిండంటే ఎమర్జెన్సీ అంటే ఏంటి? ప్రతిపక్షాలని ఊడబీకడం. రాజీవ్ గాంధీని బయటికి పంపలేదా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ఓం చిరాకు మాల ఉల్కి మాల ఓం ఫట్ అని గోవకు తీసుకుపోయి జనాల్ని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీలు కొనలేదా? అండర్వేర్లతోటి గోవాల్లో చింగిరి డాన్స్ లేపియలేదా? కట్టలు బస్తాల కట్టలు వాళ్ళ పిల్లలకి మినిస్టర్లకి ఎమ్మెల్యే వాళ్ళకి కొనలేదా? ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతిని కూని చేయడమే. నాబోటి జర్నలిస్టుల్ని యథార్థవాదీలు లోక విరోధుల్ని టిష్కు అని పిట్టలు కాల్చినట్లు కాల్చలేదా? సాయిబాబు లాంటి ఎందరో జైల్లో పడేసి చంపలేదు. ఇవన్నీ ఎమర్జెన్సీ సంబంధించిన వ్యవహారాలే. చీకటి చట్టాలు దోపిడి దొంగలకి అనుకూలంగా చుట్టంగా మార్చేందుకు అప్రజాస్వామికంగా ప్రతిపక్షాలతో మాట్లాడకుండా జనాలతో మాట్లాడకుండా ఇచ్చిన వాగ్దానాల్ని సంగలోనొక్కి చీకటి చట్టాలు చేసిన నరేంద్ర మోడీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నల్ని నమో రామచంద్ర అంటే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని పిట్టలు కాల్చేట్టు ఇదంతా ఎమర్జెన్సీ. కానీ భారతదేశంలో అయోధ్య దగ్గర మొదలు పెడితే అయోధ్యలో ఓడిపోయిందా లేదా భారతీయ జనతా పార్టీ? మొదటి రౌండ్ లో సాక్షాత్ నరేంద్ర మోడీ ఓటమి పాలైందా లేదా? అరే సాధులు సన్యాసులు తమిళనాడు నుండి ఇక్కడ కవితమ్మని తెలంగాణ జాతిపీత కవితమ్మ కూతురు కవితమ్మని ఓడగొట్టడానికి రైతులు ఎట్లా పోటీ నిలబడ్డారు, అట్లా నరేంద్ర మోడీకి వ్యతిరేక పోటీ నిలబడడానికి వస్తే వాళ్ళని ఉరికిచ్చి తరిమి కొట్టిన హిందూ సేనాలు వారే లేకుంటే నరేంద్ర మోడీ కూడా ఓడిపోయేవాడు. అసలు ఈ భారతదేశంలో బీజేపీ ఓడిపోయింది. ముగ్గురితోనే ఈరోజు రాజ్యం వెళుతుంది. వేసగాడు మోసగాడు పవన్ కళ్యాణ్. ఇండియా పాకిస్తాన్ లాగా ఉంటుంది. ఒకరు అస్సలు పడరు, పెద్ద శత్రువులు. కొన్నిసార్లు యుద్ధాలు కూడా జరిగాయి. దక్షిణ కొరియా అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ గా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసాలు అనేకం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోబోట్ ని జైలుకు రక్షణగా జైలు గార్డుగా నియమించింది. ఈ దేశంలో ఇంటర్నెట్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఇక్కడ నెట్ స్పీడ్ ఎంతంటే 127 MB/s. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ ది వరల్డ్ గా సౌత్ కొరియాను పిలుస్తూ ఉంటారు. అదే పక్క దేశమైన నార్త్ కొరియాలో అసలు ఇంటర్నెట్ ఉండదు అంటే కంప్లీట్ గా ఉండదని కాదు. కాకపోతే అక్కడ ఉండే మన కిమ్ మావా అక్కడి ప్రజలకు ఇంటర్నెట్ ఇవ్వడు. అలా ఎందుకంటే
ఇలా గోడమీ పిల్లి చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రోకర్ రాక్షస బల్లి నితీష్ కుమార్ తోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న బీడీలతోటి సిగరెట్లతోటి కాల్చినట్టు పసా 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 వినమే ప్రజాప్రతినిధులని ప్రతిపక్షాలను కాల్చి లొంగ తీసుకున్న తతంగమంతా ఎమర్జెన్సీ. అసలు భారతదేశంలో ఎమర్జెన్సీ సంగతి పక్కన పెట్టి ఈ రోజు మనం దక్షిణ కొరియాకు సంబంధించిన విషయం ఏందో సార్ చూద్దాం. తాత్కాలిక రక్షణ మంత్రి సైనిక దళాల జాయింట్ చీఫ్ కమాండర్ ఒక ప్రకటన చేస్తూ యోన్ మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఆమోదించేది లేదని చెప్పడం విశేషం. అత్యవసర పరిస్థితి ఎత్తివేత తర్వాత రక్షణ మంత్రి రాజీనామా చేశారు. అతనిపై దేశ ద్రోహం నేరం మోపి అరెస్టు చేశారు. ప్రత్యేక దళాలు రాజధాని రక్షణ కమాండర్లు అనేక మందిని విధుల నుంచి తప్పించారు. దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పాలన అధికారికంగా అంతమైనప్పటికీ పాలనలో మిలిటరీ ప్రమేయం కొనసాగుతూనే ఉంది. 1961లో జరిగిన తొలి మిలిటరీ తిరుగుబాటు తర్వాత 1987 నుంచి పౌర పాలన ఉన్నప్పటికీ పౌర భద్రత వ్యవహారాలన్నీ మిలిటరీ మాజీ నేతలే ఎక్కువగా చూస్తున్నారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఒక్కరంటే ఒకరు కూడా మిలిటరీయేతరులు లేరు. అనేక ముఖ్య బాధ్యతల్లో ఉద్యోగ విరమణ చేసిన మిలిటరీ అధికారులే ఉంటున్నారు. అందువల్ల పౌర నేతలు తమ రాజకీయ అవసరాల కోసం మిలిటరీ నేతల మీదనే ఆధారపడుతున్నారు. మిలిటరీ అధికారులు తీరుతెన్నులు చూసినప్పుడు వారు రాజకీయాల్లోని మితవాద శక్తులతోనే బలమైన నేరాలకు పాల్పడే సంఘటిత శక్తులు యోన్ ఆరోపించాడు. నిర్మాణ రంగంలో తమ కార్మికులు మాత్రమే వినియోగించాలి, కంపెనీల మీద సంఘాల ఒత్తిడి చేస్తున్నాయని నిందించాడు. తన వైఫల్యాలను కట్టుపుచ్చుకునేందుకు కార్మిక సంఘాలను బూచీని చూపిస్తూ నిందిస్తూ జనం హర్షిస్తారని భావించిన యూనియన్ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికలలో కేవలం 0.73% ఓట్లు మెజార్టీతో మాత్రమే యూనియన్ ఎన్నికయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలు గాను యూనియన్ నాయకత్వంలోని పీపుల్స్ పవర్ పార్టీ 108 స్థానాలు మాత్రమే తెచ్చుకోగా ప్రతిపక్షాలకు 192 మాత్రమే వచ్చాయి. అందువల్ల తన ఏజెండాకు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాగులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు మిలిటరీ పాలనకు ప్రకటనకు క్షమించాలని అంటూనే తన చర్యను సమర్థించుకున్నారు. పార్లమెంట్ లో మెజార్టీ ఉన్న పార్టీల అసాధారణ రీతిలో తన యంత్రాంగాన్ని అభిశంసించేందుకు పూనుకొని బడ్జెట్ తో సహా ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పూనుకున్నట్లు ఆరోపించారు. ఆందోళన కలిగించే అంశం ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఆందోళన ఉద్యమాలను చేసిన చరిత్ర వారిది. తమ చేతులు కల్పని లేదా విభజించే వారిని కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయనో దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించి అణిచివేయడం పరిపాటిగా మారింది. డిసెంబర్ మొదటి వారంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి విధి లేక వెనుకకు తీసుకున్న యోన్ కూడా అదే చిలక పలుకులు వర్ణించాడు. అక్కడ మిలిటరీ పాలన ముప్పు మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. 2010లో దొడ్డిదారిన మిలిటరీ పాలన వృద్ధేందుకు చూశారు. అవినీతికి పాల్పడినందుకు అధ్యక్షులు పార్క్ యూన్ హై మీద పెట్టిన అభిశంస తీర్మానం నెగ్గింది. దాంతో ఆమెను తిరిగి నియమించకూడదంటూ ఆందోళన స్థిరపడిన వారిని మీడియాను అణచివేసేందుకు వందలాది మిలిటరీ వాహనాలు 6,000 మంది సైనికులు సిద్ధం చేసి మిలిటరీ పాలన ప్రకటించేందుకు దాదాపు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ చరిత్ర మీరు మొత్తం చూడండి, భారతదేశ చరిత్ర చూడండి. భారతదేశంలో లంగా లపోటు దొంగలు బట్టబాదులు ఎవరైనా పరిపాలన చేయడానికి ఉన్నారు. ఎందుకంటే రాజకీయం రంకు, పాలకులు బొంకు. భారతదేశంలో ఏవో వేళ్ల మీద లెక్క పెట్టేటోళ్ళనండి. ఈరోజు పార్లమెంటు సభ్యుల్లో 100% పెద్ద బడా కోటీశ్వర్లు అండి. వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ పర్మిషన్ల కోసం చేస్తున్న వ్యవహారం. వాడికి నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, జనాల విషయం అసలు పట్టించుకునే. మన భారతదేశానికి సంబంధించిన వ్యవహారం ఇది. కానీ పక్కన పాకిస్తాన్ చూడండి, అటు పక్క బంగ్లాదేశ్ చూడండి, ఇరాన్ చూడండి, ఇరాక్ను చూడండి, గల్ఫ్ దేశాలు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి. సైనిక పాలన, మిలిటరీ పాలన. బర్మా చూసుకోండి, ఎక్కడైతే మిలిటరీ పాలనలు ఉంటాయో. ఉగాండా చూడండి, ఆఫ్రికా ఖండంలో ఎక్కడైతే మిలిటరీ పాలకులు ఉంటారో అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. అక్కడ పరిపాలించే పరిపాలకుల
ఆర్థిక దోపిడికి అనుకూలమైన రీతిలో పరిపాలన జరుగుతూ ఉంటదండి. పైన పట్టారంలో లొట్టారం చూపెడుతుంది. పరిణామాలు చూస్తే అత్యవసర పరిస్థితి విధింపులకు వ్యతిరేకిస్తూ 18 మంది అధికార పక్ష సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో నెగ్గింది. అయితే అభిశంసన తీర్మానం సమయానికి వారు వెనక్కు తగ్గడంతో వీగిపోయింది. అయినప్పటికీ యూనియన్ రాజీనామా, అతగాడి అరెస్టు, అధికార పార్టీని రద్దు చేయాల్సిందేనంటూ ఆదివారం నాడు సియోల్లో పార్లమెంట్ ముందు వేలాది మంది జనం ప్రదర్శన చేశారు. అధ్యక్షుని తప్పించకుండా ప్రధానికి అధికారాన్ని కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పార్లమెంట్ స్పీకర్ ఓ1 షేక్ ప్రకటించారు. తక్షణమే యువన అధికారాన్ని సస్పెండ్ చేసేందుకు అవకాశాలు వెతికేందుకు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం జరపనున్నట్లు పేర్కొన్నారు. స్వల్ప మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికైన యూనియన్ గత 2.5 ఏళ్లుగా ప్రతిపక్షాలు, మీడియా, కార్మిక వర్గాన్ని అణిచివేసేందుకు చూశాడు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు. 2023 ఆగస్టులో లిబరేషన్ డే ప్రసంగంలో కమ్యూనిస్టు నియంత్రిత శక్తులు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, కార్యకర్తలు లేదా పురోగమి శక్తుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనైతిక ఎత్తుగడలను అనుసరిస్తున్నారని ఆరోపించాడు. నియంత్రణ పాలనలో ప్రతివారు ఇలాంటి చిలక పలుకులే వల్లించారు. సైనిక పాలన విధించేందుకు అత్యవసరమైన పరిస్థితుల్లో యూఎన్ ఏదో చేయబోతున్నట్లు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఎంపీ కిమ్ మిన్ ఒక ప్రకటనలో హెచ్చరించాడు. తన స్కూలు సహాధ్యాయులు, అనుచరులను పెద్ద సంఖ్యలో కీలకమైన మిలిటరీ, ఇతర భద్రతా అధికార పదవుల్లో నియమించాడని పేర్కొన్నాడు. తాజా పరిణామాల తర్వాత కిమ్ చెప్పింది వాస్తవేనని పచ్చి మితవాద పత్రిక చోసన్ ఇటో వ్యాఖ్యానించింది. యోన్ భార్య కిమ్ ఇవోను ఈ ఆధ్యాత్మిక సలహాదారు మైంగ్ ఇతర అనుచరగణ పార్టీలో తమ అనుచరులకు పెద్దపీట వేశారు. సౌత్ కొరియాలో భయంకరమైన మంచు పడుతుంది. ఇక్కడ సమ్మర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. ఆగస్టు నెలలో ఇక్కడ సమ్మర్ వస్తుంది. అది కూడా మహా అయితే 25 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరుగుతుంది. ఇక చలికాలం గురించి చెప్పాల్సిన పని లేదు. చలి చాలా దారుణంగా ఉంటుంది. -5 degrees వరకు తగ్గిపోతుంది ఉష్ణోగ్రత. అలాగే టెక్నాలజీలో ఈ దేశం ముందు వరుసలో ఉంది. అంతెందుకు నోకియానే తీసుకోండి. ఒక 10 సంవత్సరాల క్రితం మొబైల్ అంటే నోకియానే ఉండేది. ఆ తర్వాత దాని ప్రభావం బాగా తగ్గిపోయి ఇప్పుడు శాంసంగ్ వచ్చింది. ఈ 2 కంపెనీలు సౌత్ కొరియాకు చెందినవే. ఇవే కాదు, వీటితో పాటు హ్యూండై మోటార్స్, కియా మోటార్, పోస్కో లాంటి పెద్ద కంపెనీలు సౌత్ కొరియాకు చెందినవే. అదే విధంగా ప్రపంచంలోనే బెస్ట్ ఐక్యూ లెవెల్ కలిగిన వాళ్ళలో సౌత్ కొరియన్స్ ఎక్కువగా ఉంటారంట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో మహిళల కంటే మగవాళ్ళు వారి అందం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. మెన్స్ పార్లర్ లో లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే ఖరీదైన కాస్మెటిక్స్ కోసం వేరే ఖర్చు పెడుతూ ఉంటారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలు సౌత్ కొరియాలో జరుగుతూ ఉంటాయి. ఆ దేశంలో అందానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఇక్కడ ఉండే అమ్మాయిల విషయానికి వస్తే ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఖచ్చితంగా 20 మంది కంటే ఎక్కువ మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటారంట. అందుకే అక్కడి అమ్మాయిని చూసి వెంటనే మోసపోకండి. అఫ్కోర్స్ ఆ అమ్మాయిలు అందంగా ఉంటారు, కాకపోతే ఆ అందం ప్లాస్టిక్ సర్జరీ వల్ల వచ్చింది. ఈ దేశంలో 2 రకాల మ్యారేజెస్ ఉంటాయి. ఒకటి లవ్ మ్యారేజ్, రెండవది అరేంజ్ మ్యారేజ్. అదేంటి బ్రో, ఎక్కడైనా ఉండదు రెండే కదా. చూడండి, అసలు దక్షిణ కొరియాలో 5.5 కోట్ల మంది, సుమారు 5,20,30,00,000 అంటారు. 5.5 కోట్ల మంది సుమారు ఉంటారండి. 5.5 కోట్ల మందిలో సగం మంది దేవుని నమ్మరు. గుర్తుపెట్టుకోండి. ఓ 30% క్రిస్టియన్, 36% క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు, 16% బౌద్ధులు ఉంటారు. అయినా పెట్టుబడిదారు వ్యవస్థ ఆఖరి ఆఖరి అస్త్రం భారతదేశంలో సనాతన ధర్మం, భారతదేశంలో మనువాదం, భారతదేశంలో హిందుత్వ ఏజెండా ఎట్లయితే ఉంటుందో అక్కడ చూడండి, అక్కడ ఈ సైనిక నియంత పైన కోటు, షూటు, బూటు, స్పాటు, హైటు అంతా బరాబరే. కానీ అక్కడ ఎమర్జెన్సీ లేకున్నా, సైనిక పరిపాలన లేకున్నా, చాప కింద నీరులాగా అట్లనే వాళ్ళు అదే ఎత్తుగడలతో పోతూ
ఒక రకంగా ఆల్రెడీ సైనిక నేతృత్వ పరిపాలన సాగించే రీతిలో తన దుందుడుకు చర్యలు జరుగుతానని అక్కడ ప్రతిపక్షాలు కట్టడి చేసినా, ప్రజలు తిరుగుబాటు చేసినా, ఏది చేసినా ఈయన గారి బామ, ఆయన గారి ఇంటి ఆవిడ చూసుకో, జబలో శ్రీరామ్జీకి జయ అని మనం ఎట్లా ఉంటారో అక్కడ బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనుకుంటా ఆమె అక్కడ అడ్డు పెట్టుకుని క్రైస్తవ్యాన్ని కానీ, బౌద్ధిజం కానీ, ఇంకేయిజాన్ని కానీ, క్యాపిటలిజాన్ని, దోపిడీజాన్ని, దొంగ రేట్లకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైన చర్యలను యోన్ ప్రతిపాదించాడు. వారానికి 52 గంటలకు బదులు 120 గంటలు పనిచేయాలని, 7 రోజులు 17 గంటలు చొప్పున విధులు నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చి నెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనికులు జనరల్ ఆన్ షో అన్ని రాజకీయ కార్యకలాపాలు కార్మికుల సమ్మెలనే నిషేధించారు. పత్రికల మీద సెన్సార్షిప్ ప్రకటించాడు. ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్టు చేసి అధికారం ఇచ్చాడు. సమ్మె చేస్తున్న వైద్యులు విధుల్లో చేరాలని ఆదేశించాడు. కార్మిక సంఘాలలో లేని కార్మికుల రక్షణ కోసం అంటే ప్రతిపాదించిన చర్యలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది మే నెలలో యూన్ కోరాడు. అలాంటి కార్మికులు పరస్పరం సహాయం చేసుకునే విధంగా అసోసియేషన్లు ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఇది కార్మికులు సంఘాలకు దూరం చేసే, విచ్ఛిన్నం చేసే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మెజార్టీగా ఉన్నందున ఇలాంటి ప్రతిపక్ష వాదనలు ఆమోదం పొందే అవకాశమే లేదు. సంఘటిత కార్మిక సంఘాలంటే హింసాత్మక. 14 కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైన చర్యలను యోన్ ప్రతిపాదించాడు. వారానికి 52 గంటలకు బదులు 120 గంటలు పనిచేయాలని, 7 రోజులు 17 గంటలు చొప్పున విధులు నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చి నెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనికులు జనరల్ ఆన్ షో అన్ని రాజకీయ కార్యకలాపాలు కార్మికుల సమ్మెలనే నిషేధించారు. పత్రికల మీద సెన్సార్షిప్ ప్రకటించాడు. ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్టు చేసి అధికారం ఇచ్చాడు. సమ్మె చేస్తున్న వైద్యులు విధుల్లో చేరాలని ఆదేశించాడు. కార్మిక సంఘాలలో లేని కార్మికుల రక్షణ కోసం అంటే ప్రతిపాదించిన చర్యలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది మే నెలలో యూన్ కోరాడు. అలాంటి కార్మికులు పరస్పరం సహాయం చేసుకునే విధంగా అసోసియేషన్లు ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఇది కార్మికులు సంఘాలకు దూరం చేసే, విచ్ఛిన్నం చేసే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మెజార్టీగా ఉన్నందున ఇలాంటి ప్రతిపక్ష వాదనలు ఆమోదం పొందే అవకాశమే లేదు. సంఘటిత కార్మిక సంఘాలంటే హింసాత్మక. యోన్ ఆరోపించాడు. నిర్మాణ రంగంలో తమ కార్మికులు మాత్రమే వినియోగించాలి, కంపెనీల మీద సంఘాల ఒత్తిడి చేస్తున్నాయని నిందించాడు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కార్మిక సంఘాలను బూచీని చూపిస్తూ నిందిస్తూ జనం హర్షిస్తారని భావించిన యూనియన్ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికలలో కేవలం 0.73% ఓట్లు మెజార్టీతో మాత్రమే యూనియన్ ఎన్నికయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలు గాను యూనియన్ నాయకత్వంలోని పీపుల్స్ పవర్ పార్టీ 108 స్థానాలు మాత్రమే తెచ్చుకోగా ప్రతిపక్షాలకు 192 మాత్రమే వచ్చాయి. అందువల్ల తన ఏజెండాకు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాగులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు మిలిటరీ పాలనకు ప్రకటనకు క్షమించాలని అంటూనే తన చర్యను సమర్థించుకున్నారు. పార్లమెంట్ లో మెజార్టీ ఉన్న పార్టీల అసాధారణ రీతిలో తన యంత్రాంగాన్ని అభిశంసించేందుకు పూనుకొని బడ్జెట్ తో సహా ప్రభుత్వం. దక్షిణ కొరియా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతి సృష్టి చేసింది. నిప్పులు జరిగే ప్రచండ భారుడికి ప్రతిరూపాన్ని తయారు చేసింది. సూర్యుడు నుంచి వెలువడే తరంగాలపై అధ్యయనం చేసిన సౌత్ కొరియా సైంటిస్టులు అదే స్థాయిలో ఉష్ణోగ్రతను వెల్లడించే గోళాన్ని రూపొందించారు. దానిపై ప్రయోగాలు సాగించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు. దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న మానవ మేధస్సు ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కనీవిని ఎరుగని అద్భుతాన్ని కళ్ళ ముందు ఉంచింది. ఇటు మనుషులమే కాదు, అటు సూర్యుని కూడా షాక్ తినేలా చేసింది. ఎందుకు ఏంటది? అంతగా వణికించే ప్రయోగం ఏంటి? సృష్టికి ప్రతి సృష్టి, ప్రచండ బాలుడికి ప్రతిరూపం. బాలుడిని మించిన భగభగ, సూర్యుడి కంటే
10 రెట్లు ఎక్కువ వేడి, రాత్రి కూడా కనిపించే భానుడు, రికార్డు సృష్టించిన రెండో సూర్యుడు, భగభగమంటే భానుడికి సైతం పోటీదారులు వచ్చేశారు. జీవి మనుగడను శాసిస్తున్న సూర్యుడు కూడా షాక్ అయ్యే రీతిలో వేడిని పుట్టిస్తున్నారు. ఈ భూగోళానికి సూర్యుడు ఒక్కడేని అందరికీ తెలిసింది, కానీ ప్రస్తుతం అది మారిపోయింది. ఎందుకంటే చైనా ఇప్పుడు కృత్రిమ సూర్యుడిని రంగంలోకి దించింది. రోబోకి ఎమోషన్స్ ఉంటే ఎలా ఉంటాయో శంకర్ రోబో మూవీలో మనం ఇప్పటికే చూసేసాం. ఐశ్వర్యరాయ్ని ప్రేమించి చివరికి తనను తయారు చేసిన బాస్ కే చుక్కలు చూపిస్తుంది చిట్టి రోబో. ఇప్పుడు సౌత్ కొరియాలోను ఓ రోబో ఎమోషన్ లో ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుంది. పని ఒత్తిడి పెరిగి ఆ రోబో సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని భూమి సిటీ కౌన్సిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. జూన్ 26వ తేదీన అడ్మినిస్ట్రేటివ్ గా పనిచేస్తున్న సైబోర్గ్ రోబో సూసైడ్ చేసుకుందని వెల్లడించింది. 6.5 అడుగుల ఎత్తున మెట్ల మీద నుంచి దూకేట్టు తెలిపింది. అలా దూకే ముందు అది కాసేపు గుండ్రంగా తిరిగిందని, గందరగోళంగా కనిపించిందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ రోబోని రిక్రూట్ చేసుకున్నారు. అయితే సైబోర్గ్ రోబో ఎందుకు పని చేసిందని ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ రోబో డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు తెలిసింది. చెల్లాచెదురైన ఆ రోబో ముక్కల్ని సేకరించి వాటిని అనలైజ్ చేసేందుకు పంపించారు. కాలిఫోర్నియాకు చెందిన బేర్ రోబోటిక్స్ అనే సంస్థ ఈ రోబోని తయారు చేసింది. సిటీ కౌన్సిల్ ఆఫీసర్ గా ఈ రోబోని ఎంపిక చేశారు. ఈ రోబో ప్రతిరోజు ఎంతో పని చేసేది. డాక్యుమెంట్ డెలివరీలతో పాటు సిటీని ప్రమోట్ చేసేది అని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విరామం లేకుండా పనిచేసేదట ఈ రోబో. సౌత్ కొరియా రోబో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా ముందుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో ఇక్కడ రోబోలు ఉన్నాయి. దక్షిణ కొరియాలో 10 మంది ఉద్యోగులకు ఒక రోబో చొప్పున అందుబాటులో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్. చూడండి, పైన పొట్టారం లోన లొట్టారం, మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్టవిప్పు చూడు పొరుగులుండును. పెట్టుబడిదారు వ్యవస్థతో పరిపాలిస్తున్న ప్రతి దేశం, ఏ దేశమైనా కానీ పైన పట్టారం లోన లొట్టారం, మేడి పండు మేలి ఉంటది, లోపల పూజిస్తే పురుగులు ఉంటాయి. మొత్తం పురుగులండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే సామ్సంగ్, దేశం అంటే నోకియా, దేశం అంటే ఎల్జీ, దేశం అంటే హుండాయ్ కంపెనీలు కాదండి. దేశం అంటే ఆదాని, దేశం అంటే అంబానీ, దేశం అంటే టాటాలు, దేశం అంటే మన భారతదేశంలో ఎట్లున్నారో సేమ్ అంతే. ఆ దేశ సంపద మొత్తం, భారతదేశ సంపద మొత్తం 121 కుటుంబాల చేతులు ఎట్లుందో, ఈరోజు దక్షిణ కొరియాలో మొత్తం సంపద మొత్తం పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల దొబ్బుకపోయే దొంగల చేతులుంటే కష్టజీవుల బతుకులు ఇవ్వండి. అసలు చిత్రం ఇదే. మరి కొంతమంది జప్పగాళ్ళు, ఏప్రిల్ ఫుల్ గాళ్ళు, లెక్కడికా ఫుల్ గాళ్ళు, లంగరోల్ గాళ్ళు ఉత్తర కొరియా గురించి గత్తరలేపే రీతిలాగా డెవలప్ చూడాలి. కమ్యూనిస్టుల డెవలప్ చూడు, సోషలిస్ట్ దేశాల డెవలప్ చూడండి, పెట్టుబడిదారి వ్యవస్థ క్యాపిటలిస్టుల అధోగతి పరిపాలన చూడండి. ఇదే అండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. పెట్టుబడిదారి వ్యవస్థ కోట్లాది మంది, 5.5 కోట్లాది మంది, 5.5 కోట్లాది మంది కష్టార్జిత మొత్తం పిరికడి జనాల చేతులు ఉండడం వల్ల కష్టజీవుల బతుకులు అంతగా అట్లున్నాయండి. పాత బట్టలు, పాత ప్లేట్లు, పాత గ్లాసులు కొనుక్కునే దివాలు తీసిన మన హైదరాబాద్లో కూడా కేటీఆర్ ఇప్పుడు పాకలు లేకుండా మున్సిపల్ శాఖ మంత్రి మొత్తం చేసేసాను. డబుల్ బెడ్రూమ్ అందరికి ఇచ్చిందా ఇయ్యలేదా తర్వాత సంగతి, లేకుండా చేసిండ్రు. చూడండి ఆ ప్రాంతంలో ఎట్లున్నది. ఇది పరిస్థితి. అదే ఉత్తర కొరియాలో చూడండి, గత్తారు లేపుతుంది అక్కడ. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ అని మీరు చూసారు కదా, సిటీ టూర్ చేసాము, అలాగే మనం నార్త్ కొరియా బోర్డర్ చూసుకుని వచ్చాము. ఏమైనా మిస్ అయ్యి తప్పకుండా చూడండి. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ డేంజర్ ఏదో కానీ యాక్సిడెంట్ అయినట్టుంది. బాబా యాక్సిడెంట్ వాళ్ళు చాలా క్విక్ గా తీసుకెళ్తున్నారు. చాలా మంది స్నేహితులు ఇక్కడ నాకు చెప్పారు ఇక్కడ డేంజరస్ ఒక స్లమ్ ఉంటుందంట, చాలా డేంజరస్ అని చెప్తున్నారు. నేనే ఆశ్చర్యపోయా. అసలు సౌత్ కొరియా అంటే ప్రపంచంలోనే టాప్ 5 కంట్రీస్ లో ఇది కూడా ఒక స్థానం పొందింది కదా, అంత వెల్ డెవలప్డ్ అని చెప్పి ఒకప్పుడు కరెక్ట్ గా 40 years 50 years బ్యాక్
టూరిస్ట్ కంట్రీగా ఉండేది ఎంత డెవలప్మెంట్ చూడండి. లాస్ట్ వీడియో బాగా లేదా చూపించాను. వెనక పక్క అర్థమవుతున్న బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. నాకు తెలిసి 40-50 ఫ్లోర్లు ఉంటాయి. ఆల్రెడీ మనం 123 ఫ్లోర్లు బిల్డింగ్ కూడా చూసేకున్నాం కదా. పైకి సిటీని కూడా చూపించాను. ఇప్పుడు మిమ్మల్ని డేంజరస్ స్లమ్ కి తీసుకెళ్ళబోతున్నాను. నాకే అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను నిజంగానే అసలు కొరియాలోనే ఉన్నానా, లేకపోతే బురుండి అలాంటి ప్రపంచంలోనే పూరెస్ట్ కంట్రీస్ అని చెప్తారు కదా, అక్కడ ఉన్నానా అనిపిస్తుంది. ఇవ్వండి మొత్తం చూస్తున్నారా, ఇదంతా మొత్తం స్లమ్ ఏరియా. అసలు ఎలాంటి ఏరియాలో వీళ్ళు నివసిస్తున్నారో చూడండి, చాలా దారుణంగా ఉంది. నేను లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిస్తాను. పాపం కదా అసలు. మరి వీళ్ళకి డెవలప్మెంట్ కి ఇవ్వడం ఇష్టం లేదు, ఏంటో మరి అర్థం కావట్లేదు. ఒకవేళ వీళ్ళందరూ ఒప్పుకున్నారంటే నాకు తెలిసి ఇవ్వండి ఇలాంటి బిల్డింగ్లు కట్టేసి వాళ్ళకి 2-3 ఫ్లాట్లు ఇచ్చేయచ్చు. లాస్ట్ 3 days నుండి తిరుగుతున్నారు కదా, అసలు నాకు ఎక్కడ దుర్వాసన అసలు రాలేదు. కానీ ఇక్కడ చాలా అసలు తట్టుకోలేని దారుణమైన వాసన వస్తుంది. అసలు ఈ జనాలు ఎట్లా నివసిస్తున్నారో ఏంటో. కానీ ఇక్కడ అట్లాగే పక్కనే ఒక ములుగు కాలువ కూడా వెళ్తుంది. ఇక్కడ చూడండి ఇల్లు లోపలే వచ్చి ఎలా పండించుకుంటున్నారో చూసారా అన్ని మొక్కలు. నేను వీళ్ళని కించపరచాలని చెప్పట్లేదు, కానీ తట్టుకోలేనంత దుర్వాసన వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా. అక్కడ పరిపాలన ఏంది? అక్కడ టాటాలు, బిర్లాలు, మొప్తలాలు, జేకే సింగ్ అని, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లోస్కర్ మన భారతదేశంలో పెట్టుబడిదారులు ఆదాని అమ్మల్లాగా అక్కడ నోకే గాని, హుండే గాని, ఎల్జీ గాని ఇట్లాంటి అక్కడ ఉండవు. ఆ దేశ పరిపాలన మొత్తం, ఆ దేశంలో సంపద మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటది. ప్రభుత్వం కష్టపడ్డ ప్రతి బిడ్డకి ఇస్తుంది. అక్కడ నిరుద్యోగం లేదు, నికృష్ట దారిద్ర్యం లేదు. ఇక్కడ డెవలప్ చూడండి, ఇక్కడ అన్డెవలప్ చూడండి. ఇదే అండి అసలు విషయాలు. అసలు విషయాలు ఇదే చూడాయన ఇర్కబోయి మనోడు తెలుగుడు చూపెడుతున్న లెక్కలు. బుద్ధి లేని జనాలారా, కిమి మీద నానా రకాలు. ఎన్ని రకాలంటే కమ్యూనిస్ట్ వ్యతిరేక ఇది ఒక కిమ్మికే కదండి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి మీద కూడా ఈ భూగోళంలో మళ్ళీ సుందరయ్య గారు పుట్టరా అనేది పెద్ద ఆశ్చర్యం అన్నట్టు. అంత మహానీయుని కూడా వదిలిపెట్టలే. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ భూగోళాన్ని కాపాడిన స్టాలిన్ కూడా ఎంతైనా చిత్రించింది. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కూడా కమ్యూనిస్ట్ భూతాలను చూస్తుండ్రు. ఈ రోజు చిచ్చరమేడుగో కిమ్మును కూడా అట్లనే చూపెడతారు. ఈ రోజు చూడండి మేడు పండులాగా మొత్తం అక్కడ ఉండి ఆ దేశంలో కార్మిక వర్గం 30% అసలు పెళ్లిళ్ళకి ఇష్టపడట్లేదండి. 10 మంది ఉద్యోగస్తులు ఉంటే కూడా ఒక రోబో ఉంటుందండి. ఆ కష్టాన్ని తట్టుకోలేక, ఆ టార్చర్ని తట్టుకోలేక భారతదేశంలో కూడా వర్క్ ఫర్ హోమ్ మల్టీనేషనల్ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న పిల్లలు 18 గంటలు 20 గంటలు పనిచేయలేక ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటారో ఈ రోజు పెట్టుబడిదారు దేశంలో కార్మిక వర్గానికే కాదు మర మనుషులు కూడా తట్టుకోలేక అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న విచిత్రమైన పరిస్థితి. అది సోషలిస్ట్ దేశాల్లో చూడండి. ఇంతకుముందు చైనాను చూపెట్టిన నేను ఆ పెద్ద పెద్ద టవర్ల మీద ఎట్లా యువత ఎగబడి ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. అక్కడ నిరుద్యోగం నీళ్లు కథం చేసేసింది. ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులే, ప్రతి ఒక్కరికి ఉపాధి, కోట్లాది సంపాదిస్తున్నారు. నా దేశం బాగుపడాలా, నా దేశ సంపద కోసం ఎంత పైన సముద్రంలో అయినా, ఆకాశంలో అయినా, అంతరిక్షంలో అయినా పని చేయడానికే అనే ఒక దేశభక్తి కమ్యూనిస్టు చైతన్యాన్ని అక్కడ రగిలించడం వల్ల ఈ దేశాల అభివృద్ధి ఇట్లున్నది. వాడు ఎంతసేపు నా పొట్ట, నా కొడుకు, నా పెట్టు. కనుక దక్షిణ కొరియాలో జరుగుతున్న పెట్టుబడిదారి వ్యవస్థ ఆఖరి ఆయుధంగా ఈ రోజు మిలిటరీ పరిపాలన వాడిని ఉరిపెట్టి చంపే స్థితులు కూడా దేశ అధ్యక్షుడికి మొత్తం తయారవుతుందండి. జనాలు ఏదో నిప్పు మీద నీళ్లు చల్లడానికి జనాలు అసలు పెళ్లిళ్ళు వేసుకున్నట్లేరు. ఈ సంవత్సరం 70% అక్కడ పిల్లలు బుట్టుటోళ్ళు ఆగిపోయిందట. అసలు 30% పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లే. మీరు ఎవరన్నా అడగండి దక్షిణ అమెరికాకు పోయిన వాళ్ళని, ప్రతి మనిషి బీరు తాగుతూ ఉంటారు, ప్రతి మనిషి చాక్లెట్లు తింటూ ఉంటారు, 24 గంటలు పని చేస్తూ ఉంటారు. ఉపాధి లేక ఏమో జనాలేమో ఈ రీతిలో పేదరికంతో ఉంటూ ఉంటారు. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇట్లుంది. సోషలిస్ట్ దేశాల పరిస్థితి
ఇట్లా ఉన్నది. కనుక భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశం ఈరోజు మొత్తం గంజాయిమయమైంది. భారతదేశం మొత్తం ఈరోజు డ్రగ్స్ మయమైపోయింది. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఇట్లా తిరుగుబాట్లు వస్తాయనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాలకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లే గంజాయి, హెయిరాయిన్, కొకైన్, మార్పిన్ డ్రగ్స్ నే సప్లై చేసేది వాళ్ళు. బుక్కా సెంటర్లు, ఈరోజు పబ్బులు, క్లబ్బులు నడిపించేది వాళ్ళు. యువతని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు సుమా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూడండి. భవిష్యత్తులో కూడా భారతదేశంలో కూడా ఎమర్జెన్సీ రాబోతుంది ఖచ్చితంగా. ఏదో ఒక రోజు భారతదేశంలో కూడా మిలిటరీ పరిపాలన జరగబోతుంది ఖచ్చితంగా. దాన్ని తిప్పికొట్టి దేశాన్ని ముందుకు నడిపించాలంటే భారత మాత ముద్దు బిడ్డలు, సుందరయ్య గారి వారసులు, భగత్ సింగ్ తమ్ముళ్ళు, అల్లూరి సీతారామరాజు మనవల్లాగా మీరంతా దేశం కోసం, ఈ దేశ సంపద కోసం, నిరుద్యోగం కోసం, నికృష్ట దారిద్ర్యం కోసం, అవిద్య కోసం, అనారోగ్యం కోసం పోరాడితే ఈరోజు ఉత్తర కొరియా లాగా, చైనా లాగా మనం డెవలప్ అవడం ఖాయం. ఆ రీతిలో మనం డెవలప్ కావాలని ఆటం వల్ల ఆర్టీవీ. ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.